టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేంద్ర మంత్రి కాకుండా రెడ్లు అడ్డుపడ్డారని ఆరోపించారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వొద్దని ఉత్తమ్, జగ్గారెడ్డి అడ్డు తగిలారన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన రెడ్లు ఎంపీగా పోటీ చేస్తారని, తమకేమో టికెట్లు ఇవ్వరని మండిపడ్డారు. ఇకపై అన్ని పదవుల్లో యాదవులకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే మనకి ఇస్తానని తెలిస్తే మేము వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రాలేదు. చరిత్రలో ఉండిపోతుండే కదా, కొడుకులు చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళే. నేను కుల్లమాట నాకు డ్యామేజ్ అయ్యేది, నేను కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుంది. ఆయన పోయినాక వీళ్ళంతా చేసుకుంటే మనకి ఇప్పుడు మాట్లాడతారు మీరు ఒక్కలే ఉన్నారా, మీరు అందరు కావాలంటే నేను ఒక్కలే కాదు, ఎవరికి కొట్లాడి మన అంతా యాదవులకు అందరికీ న్యాయం జరగాలి. చేయని ఇంకెవరికైనా క్యాబినెట్ ఉంటే ఈ నేను వద్దానా, చేయి ఉంటే కావాలి. వాళ్ళు కూడా మంత్రి కావాలి మనకు. వాటిని మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పార్టీ డిసిషన్ తీసుకురు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ ఆ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చారు, బయటి పార్టీకి తీసుకొచ్చి అని నాగేందర్కి ఇచ్చారు. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చారు. మీ మహిళ ఉన్న వాళ్ళ ఇంటికి పోయి తెచ్చి ఇచ్చారు. నేను అనేది ఏంటి, ఎవరికి పార్టీకి ముఖ్యమంత్రి గారికి మేము చిత్తశుద్ధితో అండగా ఉండి, కష్టకాలం అండ ఉంది. కేవలం మన యాదవ్ సోదరులు అంజన్ కుమార్ యాదవ్ కుటుంబం. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే మనకి ఇస్తానని తెలిస్తే మేము వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రాలేదు. చరిత్రలో ఉండిపోతుండే కదా, కొడుకులు చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళే. నేను కుల్లమాట నాకు డ్యామేజ్ అయ్యేది, నేను కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుంది. ఆయన పోయినాక వీళ్ళంతా చేసుకుంటే మనకి ఇప్పుడు మాట్లాడతారు మీరు ఒక్కలే ఉన్నారా, మీరు అందరు కావాలంటే నేను ఒక్కలే కాదు, ఎవరికి కొట్లాడి మన అంతా యాదవులకు అందరికీ న్యాయం జరగాలి. చేయని ఇంకెవరికైనా క్యాబినెట్ ఉంటే ఈ నేను వద్దానా, చేయి ఉంటే కావాలి. వాళ్ళు కూడా మంత్రి కావాలి మనకు. వాటిని మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పార్టీ డిసిషన్ తీసుకురు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ ఆ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చారు, బయటి పార్టీకి తీసుకొచ్చి అని నాగేందర్కి ఇచ్చారు. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చారు. మీ మహిళ ఉన్న వాళ్ళ ఇంటికి పోయి తెచ్చి ఇచ్చారు. నేను అనేది ఏంటి, ఎవరికి పార్టీకి ముఖ్యమంత్రి గారికి మేము చిత్తశుద్ధితో అండగా ఉండి, కష్టకాలం అండ ఉంది. కేవలం మన యాదవ్ సోదరులు అంజన్ కుమార్ యాదవ్ కుటుంబం. అంజన్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? తాను కేంద్ర మంత్రి కాకుండా రెడ్లు అడ్డుపడ్డారంటూ ఆయన కామెంట్స్ చేశారు, ఏ విధంగా చూడాలి? మిత్ర కాసేపటి క్రితం అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించాడు. అవి పార్టీకి కొద్దిగా ఇబ్బందికరంగా మారాయని హస్తం నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. దాని తర్వాత ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు, కానీ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనుంది. 4 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఆయనకు కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అడుగుతున్నాడు. దానికి పార్టీ ఒక డిసిషన్ తీసుకుంది. ఓడిపోయినటువంటి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరికి టికెట్ ఇచ్చేది లేదు అని సారాఖండిగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీపై కొన్ని కామెంట్స్ చేశారు. తాను గెలిచేదాన్ని, దాంతో పాటుగా జీవన్ రెడ్డి గతంలో ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు. తాను సికింద్రాబాద్ లో ఎంపీగా గెలిచే అవకాశం ఉన్నా అప్పుడు దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడం వల్ల తాను ఓడిపోయాడని చెప్పారు. ఇక మిగతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలపై కూడా, కొంతమంది మంత్రులపై కూడా కొన్ని కామెంట్స్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని భజన సంఘాలు వచ్చాయని అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తమకు అంటే యాదవులకు అన్నిట్లలో ప్రాధాన్యత సరిగా ఇవ్వట్లేదు, ఇప్పటి నుంచి అయినా ఇవ్వాలి, లేదంటే ఊరుకునేది లేదు అని ఒక కామెంట్ పాస్ చేశారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ పైన అలిగేషన్స్ చేసినా, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ లైన్ ని ఎవరు దాటినా వాళ్ళపైన సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. పార్టీని ఇబ్బంది పెట్టే పనులు ఎవరు చేసినా, ఎంత పెద్దవారు చేసినా వాళ్ళని ఉపేక్షించేది లేదు అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని ఇటీవల చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈయనపై కూడా ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా, లేదంటే ఆయన అసహనంతోని, అసంతృప్తితోని ఆయన బాధలో ఉండి మాట్లాడారు అని పార్టీ ఊరుకుంటుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.